భూముల విలువలు పెరిగే కొద్దీ క్రమంగా చెరువులు, కుంటలు మాయమవుతున్నాయి. ఇలా ఖమ్మం జిల్లాలో మాయమైపోయిన చెరువుల జాబితా పెద్దదే. తాజాగా మత్స్యకారుల ఫిర్యాదుతో తీగ లాగితే కబ్జాదారుల డొంక మొత్తం కదులుతోంది. అక్షరాల 334 చెరువులు మాయమైపోవడం గత ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది. ఖమ్మం జిల్లాలో చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో చెరువులు పూర్వపు రూపురేఖలు కోల్పోయాయి. చిన్నవి, పెద్దవి కలిపి వందల సంఖ్యలో ఉన్న చెరువులు భారీ స్థాయిలో మాయమయ్యాయి. చెరువులకు నీరు సరఫరా చేసే వరద కాలువల్ని సైతం అక్రమార్కులు యథేచ్ఛగా ఆక్రమించుకుని తమ పొలాల్లో కలుపుకున్నారు. దీనిపై అడిగే నాథుడే కరువయ్యాడు. అరకొరగా కురుస్తున్న వర్షాలకు చెరువులు పూర్తి స్థాయిలో నిండడం లేదు. దీంతో ఈ ప్రాంతంలో వరి సాగు నామమాత్రంగా మారింది. సత్తుపల్లి మండలంలోని 24 చెరువులు కబ్జాకు గురయ్యాయి. చెరువు శిఖంలోని లక్షలు విలువ చేసే భూముల్ని అక్రమార్కులు దర్జాగా ఆక్రమించుకున్నారు. సత్తుపల్లి మండలంలోని అయ్యంగారిపేటలోని 8.5 ఎకరాల్లోని రాళ్ల చెరువు దాదాపు సగానికి ఉనికిని కోల్పోయింది. ఇక మండలంలోని ముద్దులకుంట, బుడుగుకుంట, రావికుంట, కొత్తకుంట, మంచినీళ్ల చెరువు, కోమటికుంట ఇలా అనేక చెరువులు, కుంటలు కబ్జాకోరుల దాహానికి ఆవిరైపోయాయి. క్రమంగా అక్కడ వెంచర్లలా ఫెన్సింగ్ వేసుకున్నారు అక్రమార్కులు. జిల్లా వ్యాప్తంగా అనేక మండల పరిధిలోని చిన్న చిన్న చెరువులు, కుంటలు దోచేశారు. ఇవి ఎవరికీ తెలియదు అనుకున్నారో, లేక ఏ లెక్కల్లో ఉండదు అనుకున్నారో కబ్జారాయుళ్లు కళ్లుపడి ఎకరాల భూమి హాంఫట్ అయింది. సింగరేణి మండలంలోని వివిధ గ్రామాల్లో ఏకంగా 49 చెరువులు, కుంటల్ని అక్రమార్కులు చెరపట్టారు. అంటే కబ్జా ఏ మేర జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అందులో 35 ఎకరాల్లో ఉన్న బండమళ్ల చెరువులు చిన్న చిన్నగా కబ్జాకు పెట్టేశారు. ఉర చెరువు, చంద్రుకుంట, జారవరికుంట, ఎర్ర చెరువులు, శేషమ్మ చెరువులు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 50 చెరువులు 100 ఎకరాలు స్వాహా అయ్యాయి. జిల్లాలోని వేంసూరులో 32, పెనుబల్లిలో 15, ఎరుకులపాలెం 12, కల్లూరులో 27 చెరువులు, కుంటలు ఇలా ఉమ్మడి జిల్లాలోని 20 మండలాల్లో వందల చెరువులు వేల ఎకరాల్లో కబ్జాకు గురైపోయాయి. అంతేకాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా చెరువుల్లో ఇష్టారీతిన మట్టి తవ్వకాలు చేస్తున్నారు. అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా అక్రమార్కులు ఏమాత్రం జంకటం లేదు. సత్తుపల్లిలోని చాకలికుంట, వేశ్యకాంతల చెరువు, బేతుపల్లి చెరువు, అలుగు సమీపంలోని కట్ట దిగువనున్న భూమితో పాటు సత్యనారాయణపురంలోని చెరువులు కూడా అన్యాక్రాంతమయ్యాయి. కాకర్లపల్లి రోడ్డులోని గాడిదలవాగు సైతం ఆక్రమణకు గురైంది. పూర్వం దాదాపు 100 అడుగుల మేర వెడల్పు విస్తీర్ణంతో ఉండే కాలువ ప్రస్తుతం 20 అడుగులకి పరిమితమైంది. కాలువకి ఇరుపక్కలా ఉన్న కొందరు రైతులు ఆక్రమించుకుంటూ రావడం వల్లే ఆ దుస్థితి ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. వాస్తవం అండి. 334 చెరువుల లిస్టు నేను పరిశీలించడం జరిగింది. ప్రత్యక్షంగా కొన్ని గ్రామాల్లో తిరిగి నిర్ధారణ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కట్టకూరు మాదాపురం గ్రామంలో కూడా దాదాపు 25 ఎకరాల చెరువు 2019లో ఒక పట్టేదారు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ముంపు భూమిని అంతా ఎలివేట్ చేసుకొని తర్వాత వేర్స్ని, అలుగుల్ని దాన్ని తవ్వేసి పట్టా భూమి నాదని మన రెవెన్యూ అధికారులు పట్టా చేయడం ద్వారా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. దాని ద్వారా కోర్టులో మేము చెప్పడం జరిగింది క్లియర్గా. 1966 నుంచి పహనీలు తీసుకొని ఆ ప్రాంతంలో చెరువు ఉందని, అదేవిధంగా ఇదంతా మత్స్యకారులు సంఘం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు కాబట్టి దీనిపైన చేపలు వేసుకొని బతికే ఆధారము మత్స్యకారులకు ఉందని అది కోర్టు కూడా రాయడం జరిగింది. దాదాపు 200 చెరువులు 5 నుంచి 20 ఎకరాల లోపు ఉన్నవి కట్టలు తెగిపోయిన వాటిని అక్కడున్న రైతులు కావచ్చు, మరికొందరు కావచ్చు వాటిని ఉపయోగించుకోవడం ద్వారా చెరువులు అనేవి లేకుండా పోయాయి. 200 చెరువుల వరకు కూడా అనేకరంతం అయిపోయినాయి. దీనికి సంబంధించి జిల్లా ఉన్నతాధికారి కలెక్టర్ దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ తీసుకెళ్లే అవకాశం ఉందా? అయితే గతంలో ఈ డేటా రాగానే గ్రౌండ్ టు థింగ్ గౌరవ కమిషనర్ గారికి లేఖ రాశాము. దాదాపు 250 చెరువుల వరకు లేకుండా ఉన్నాయి కాబట్టి లీజు నుంచి తర్వాత టీ మత్స్య పోర్టల్ నుంచి వీటిని తీసేయడానికి పర్మిషన్ ఇవ్వమని రావడం జరిగింది. తర్వాత గౌరవ కమిషనర్ గారు ఏం చెప్పారంటే కలెక్టర్ గారు పెట్టి లీజు నుంచి తప్పేయడానికి అనుమతులు తీసుకోమని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం చెరువులకి పూర్వ వైభవం తెస్తామని చెప్పి మిషన్ కాకతీయ పథకం అంటూ కోట్ల రూపాయల్ని వెచ్చించింది. అసలు చెరువులే లేని చోట్ల ఎలాంటి అభివృద్ధి చేసిందో అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు.
చెరువులే లేని చోట్ల మిషన్ కాకతీయ పేరుతో కోట్లు దోచుకున్నారు నాటి అధికారులు. మిషన్ కాకతీయ పథకం అమలు తీరు పక్కన పెడితే ప్రభుత్వం దగ్గర ఈ చెరువుల సమాచారం ఉండే అవకాశం ఉంది. కానీ ఆ కోణంలో ఎప్పుడూ భూములపై కన్నేయలేదు. ఎందుకంటే కబ్జాకోరులు నాటి అధికార పార్టీలో సభ్యులు కాబట్టే. ఇప్పటికైనా మాయమైన చెరువులపై ప్రభుత్వం దృష్టి సారించి మత్స్యకారులకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి చూసుకోవచ్చు. ఒకవైపున ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా పాలేరు నియోజకవర్గం చూసుకుంటే కనుక చాలా వరకు ఒకవైపున కేశవాపురం కావచ్చు, ఒకవైపున తెట్లపాడు కావచ్చు, మరోవైపున చూసుకుంటే ఇప్పుడు రూరల్ మండలంలో ఉన్నటువంటి తీర్థాల పరిసర ప్రాంతం కావచ్చు, మరోవైపున గోలపాడు విలేజ్లో కూడా కావచ్చు, మరోవైపున కల్లూరు, తల్లాడ, వైరా, మధుర, ఒక కొంజర్ల మండలం, బోనకల మండలం, చింతకల మండలం, అంటే ఖమ్మం జిల్లాలో ఉన్న 20 మండలాల పైగా ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ఆ మండల పరిధిలో ఉన్న చెరువులు చాలా వరకు కూడా కుంటలు మొత్తం కూడా మత్స్యకారులకు సంబంధించినటువంటి కుంటలన్నీ కూడా అన్నిక్రాంతం అయిపోయిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఇప్పుడు తాజాగా ఇలాంటి వందలాది ఎకరాలు ఉన్నటువంటి చెరువులు కూడా చాలా వరకు వెలుగులోకి వస్తున్న నేపథ్యం ఉంది. దీనిపై ఇప్పటికే బిగ్ టీవీ మొత్తం పూర్తి స్థాయిలో కూడా గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేస్తూ ఉంది. అయితే ఎన్ని అంటే దీనికి సంబంధించిన చెరువులు ఆక్రమణలు ఉన్నా కూడా ఒకవైపు మిషన్ కాకతీయ పేరు మీద కూడా అధికారులు నిధులు వెచ్చించినట్టుగా ఖర్చు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఏది ఏమైనా సరే దీని విషయం సంబంధిత అధికారులు ఒకవైపున ప్రజాప్రతినిధులు కూడా దృష్టి సారించి, అదేవిధంగా ఒక్కొక్క రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, ఒక నీటిపారుదల శాఖ అధికారులు కావచ్చు, మొత్తానికైతే మాత్రం క్షుణ్ణంగా దీన్ని ఒక సంయుక్తంగా కూర్చొని ఈ సమస్య పరిష్కారం చేస్తే కనుక మత్స్యకారు జీవితాల మాత్రం వెలుగులు నింపదే. సమర్థులైన అధికారులు వచ్చినప్పుడు ఆక్రమణదారులు కాస్త తగ్గినట్టున్నా అవకాశం రాగానే బకాసురుల్లా ఆక్రమణలకి తెగబడుతుంటారు. 100 ఏళ్ల రికార్డు ఆధారంగా ఫుల్ ట్యాంక్ లెవెల్ తీసుకుని సర్వే చేస్తేనే చెరువుల నిజమైన విస్తీర్ణం తేలుతుందంటున్నారు సర్వే నిపుణులు. ఇప్పటికైనా చెరువుల్ని కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో బోర్లలో నీరుండే అవకాశం ఉండదు అన్నది నిజం.